Second session in Hall 1, investing in inclusion, prospects in affordable housing sector. Hall 2, Moosi rejuvenation and blue-green infrastructure in Hyderabad. Hall 3, Connected Telangana, integrated transport and urban-rural connectivity. And Hall 1 again, after lunch, Bharat Future City as a magnet for 3 trillion Telangana. Hall 2, building Telangana's entrepreneurship ecosystem, ease of doing business. Hall 3, global capability centers in Telangana from scale to impact. Hall 4, innovative PPPs, harnessing private capital towards public goods. And last session is from 4 p.m. onwards, the creative century, India's soft power and the future of entertainment. You know, many illustrious personalities from Telugu film field, Tollywood, and we have heroes from Bollywood also taking part in this. Hall 2, inclusive prosperity, expanding opportunity for everyone. Hall 3, capital and growth, investment pathways, financial hub, strategy and high impact sectors. Hall 4 is startups for 3 million economy, Telangana 2047. Dinto patu, Sayankalam 6 gantలకి, evening 6 o'clock, we have Telangana Rising 2047 vision document will be launched at 6 p.m. Expecting all of you to be there. And 7 we have beautiful drone show, and 7:30 onwards we have dinner and cultural show. Thank you. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి ఆ రోజంటే ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు అంటున్నారు, నా తెలంగాణ కోటి అవకాశాల ఖజానా అంటూ. ఈ ఆపర్చునిటీస్ని సద్వినియోగం చేసుకోవటానికి ఆల్ ఓవర్ ద వరల్డ్ షుడ్ లుక్ టువార్డ్స్ తెలంగాణ. దట్ ఈస్ ది డ్రీమ్ బై ప్రజాపాలన ప్రభుత్వం. ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ అడ్వైజర్స్, ఆనరబుల్ సిఎస్ గారు, డీజీపీ గారు, ఇంకా అందరూ వేదికపైకి వేయించేసి ఉన్నారు. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి అదే తరహాలో అన్ని కలెక్టరేట్ ఆవరణల్లో అన్ని జిల్లాల్లో ఆ తల్లిని మనం దర్శించుకోవాలన్న సంకల్పం ప్రజాపాలనా ప్రభుత్వానిది. అందుకే ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రివర్గం ఈరోజు పుష్పాంజలి ఆనరబుల్ సీఎం గారు, తెలంగాణ తల్లి రాష్ట్ర వ్యాప్తంగా ఆవిష్కరణ చేయబడింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్యులు ఇప్పుడు పుష్పాంజలి ఘటిస్తారు ఇక్కడ. ఇదే సందర్భంలో రాష్ట్రంలోని అన్ని చోట్ల కూడా
తల్లికి నమస్కరించుకుంటూ అందరూ తెలంగాణ తల్లిని హృదయ పీఠికలపై ఆవిష్కరించుకున్నాం. ఇక్కడ భాగ్యనగరంలో ముఖ్యమంత్రి గారు ఇలా రిమోట్ స్విచ్ నొక్కిన తరుణంలోనే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఆవిష్కరించుకోబడ్డ తెలంగాణ తల్లికి నమస్కరించుకుంటూ ఇప్పుడు అందరం గొంతెత్తి పాడదాం జయ జయ హే తెలంగాణ. తెలంగాణ స్టేట్ సాంగ్, రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ. జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జయధ్వానాలు ప్రతిరోజు ప్రతిపూట జయధ్వానాలు అందరికీ స్ఫూర్తిని అందించాలని, తెలంగాణ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేయాలని ప్రజాపాలన ప్రభుత్వం తలపెట్టిన గ్లోబల్ సమ్మిట్ ఇంత అద్భుతంగా అర్థవంతంగా ఆర్థికంగా హార్దికంగా ముందుకు సాగుతున్న వేదికపైన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి సందేశం. ఆనరబుల్ సీఎం's మెసేజ్. తెలంగాణ రాష్ట్రంలో